రంజాన్ స్పెషల్ దివ్య ఖురాన్. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఖురాన్ మహోన్నతమైంది, సురక్షితమైన పలకంలో ఉంది. అల్ బురూజ్ 22వ ఆయత్. మీనింగ్ ఆఫ్ ద హోలీ ఖురాన్. తెలుగు దివ్య ఖురాన్. అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం. మూలానువాదం మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూదీ రహ్మతుల్లాహ్ అలైహ్. అనువాదం షేక్ హమీదుల్లా షరీఫ్. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరు. ఆయత నంబర్ 41. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో 5వ భాగం అల్లాహకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, బీదవారికి, బాటసారులకు చెందుతుంది. మీరు అల్లాహను నిర్ణయ దినం నాడు, అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్న నాడు మేము మా దాసునిపై అవతరింపజేసిన విషయాన్ని విశ్వసించినట్లయితే ఈ భాగాన్ని సంతోషంగా ఇవ్వండి. అల్లాహకు అన్ని విషయాలపై అధికారం ఉంది. ఆయత నంబర్ 42. ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు లోయకు ఒక ప్రక్కన ఉన్నారు. వారు ఆ ప్రక్కన మకాము చేశారు. మీకు క్రింది ఒడ్డు వైపున బిడారు ఉంది. ఒకవేళ మొదటే మీకు వారికి మధ్య యుద్ధం చేయాలి అనే తీర్మానమే జరిగి ఉండినట్లయితే మీరు తప్పకుండా ఈ సందర్భంలో ఆ తీర్మానాన్ని పాటించకుండా దాటవేసి ఉండేవారు. కానీ జరిగింది ఏదో. అది అల్లాహ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచడానికి జరిగింది. నశించవలసిన వాడు స్పష్టమైన నిదర్శనంతో నశించాలని, జీవించవలసిన వాడు స్పష్టమైన నిదర్శనంతో జీవించాలని జరిగింది. నిశ్చయముగా అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడును. ఆయత నంబర్ 43. ఆ సమయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఓ ప్రవక్త, అల్లాహ్ వారిని నీ కలలో కొద్ది మందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు. యుద్ధం విషయంలో వివాదపడి ఉండేవారు. కానీ అల్లాహే మిమ్మల్ని దీని నుండి రక్షించాడు. నిశ్చయముగా ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. ఆయత నంబర్ 44. జ్ఞాపకం తెచ్చుకోండి. యుద్ధ సమయంలో అల్లాహ్ మీ దృష్టికి శత్రువులను కొద్దిమందిగా చూపాడు. వారి దృష్టికి మిమ్మల్ని తగ్గించి చూపాడు. జరగవలసి ఉన్నదానిని అల్లాహ్ అమల్లోకి తీసుకురావడానికి చివరకు అన్ని వ్యవహారాలు అల్లాహ్ వద్దకే మరలిపోతాయి. ఆయత నంబర్ 45 నుంచి 47. విశ్వాసులారా, మీరు ఒక వర్గాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థైర్యంతో ఉండండి. అల్లాహను అధికంగా స్మరించండి. మీకు విజయభాగ్యం కలుగుతుందని ఆశించవచ్చు. అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. పరస్పరం కలహించుకోకండి. అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది. మీ శక్తి సన్నగిల్లిపోతుంది. సహనంతో మెలగండి. నిశ్చయముగా అల్లాహ్ సహనం చూపేవారితో ఉంటాడు. తమ గృహాల నుండి విర్రవీగుతూ ప్రజల ముందు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరే వారి మాదిరిగా, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించే వైఖరిని కలిగి ఉన్నవారి మాదిరిగా ప్రవర్తించకండి. వారు చేస్తున్నది ఏది అల్లాహ్ పట్టుకు అతీతంగా లేదు. ఆయత నంబర్ 48 నుంచి 54 వరకు. ఆ సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు సైతాన్ వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసి చూపాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, ఈనాడు మిమ్మల్ని ఎవడూ జయించలేడు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను. కానీ 2 పక్షాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అతడు మడమ తిప్పి ఇలా అన్నాడు, మీకు నాకు ఏ సంబంధము లేదు. మీరు చూడనివి నేను ఎన్నో చూస్తున్నాను. నాకు అల్లాహ్ అంటే భయం కలుగుతుంది. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు. అప్పుడు కపటులు, హృదయాలకు రోగం తగిలిన వారు అందరూ ఇలా అన్నారు, వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది. వాస్తవానికి ఎవరైనా అల్లాహను నమ్ముకుంటే నిశ్చయముగా అల్లాహ్ మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడును. దైవదూతలు హతులైన అవిశ్వాసుల ప్రాణాలు తీస్తున్నప్పటి స్థితిని నువ్వు గనక చూడగలిగితే ఎంత బాగుండేది. వారు వారి ముఖాలపైనవి పిరుదులపైన కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు, ఇదో కాల్చే శిక్షను అనుభవించండి. ఇది స్వయంగా మీ చేతులే
ముందుగా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం. అంతేకాని అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. ఇది ఫిరౌన్ జాతి వారికి, వారి పూర్వ ప్రజలకు సంభవిస్తూ వచ్చిన విధంగానే వీరికి సంభవించింది. అంటే వారు అల్లా ఆయుతులను విశ్వసించడానికి తిరస్కరించారు. అప్పుడు అల్లా వారిని వారి పాపాలు కారణంగా పట్టుకున్నాడు. అల్లా శక్తి గలవాడు, కఠిన శిక్షను విధించేవాడు. ఇది అల్లా యొక్క ఈ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఒక జాతి తన నడవడికను మార్చుకోనంత వరకు అల్లా తాను దానికి ప్రసాదించిన ఏ అనుగ్రహాన్ని ఉపసంహరించడు. అల్లా అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఫిరౌన్ జాతి వారికి, వారికి పూర్వపు జాతుల వారికి ఏమి సంభవించిందో అది ఈ నియమం ప్రకారం సంభవించింది. వారు తమ ప్రభు ఆయుతులను తిరస్కరించారు. అప్పుడు మేము వారిని వారి పాపాలకు ఫలితంగా నాశనం చేశాం. ఇంకా ఫిరౌన్ ప్రజలను సముద్రంలో ముంచివేశాం. వారందరూ దుర్మార్గులే. ఆయత నంబర్ 55 నుండి 59 ఆయతులు. నిత్యముగా భూమిపై సంచరించే ప్రాణులన్నింటిలోకెల్లా అల్లాహ్ దృష్టిలో మిక్కిలి నీచమైన వారు, సత్యాన్ని అంగీకరించడానికి తిరస్కరించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విశ్వసించడానికి సిద్ధంగా లేనివారు, ముఖ్యంగా వారిలో నీవు ఒప్పందం కుదుర్చుకున్నవారు, అవకాశం దొరికినప్పుడల్లా వారు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అల్లాహకు ఏమాత్రమూ భయపడరు. కావున ఒకవేళ మీకు వారు రణరంగంలో ఎదురైతే వారికి ఎలా బుద్ధి చెప్పాలంటే, వారి తర్వాత అదే వైఖరిని అవలంబించనున్న ప్రజలు భయభ్రాంతులై పారిపోవాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించే వారి ఈ పర్యవసానాన్ని చూసి వారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏ జాతి వల్లనైనా నమ్మక ద్రోహం కలుగుతుందనే భయం ఉంటే బాహాటంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివేయండి. నిశ్చయముగా అల్లా నమ్మక ద్రోహులను ప్రేమించడు. సత్య తిరస్కారులు తాము గెలిచామనే అపోహకు గురి కారాదు. నిశ్చయముగా వారు మమ్మల్ని ఓడించలేరు. ఆయత నంబర్ 60. మీరు మీ శక్తి మేరకు అత్యధిక బలాన్ని కట్టివేసి సిద్ధంగా ఉన్న గుర్రాలను వారిని ఎదుర్కోవడానికి సమాయత్తపరచుకోండి. తద్వారా అల్లాహ్ శత్రువులను, మీ శత్రువులను, ఇంకా మీరు ఎరుగని కానీ అల్లాహ్ ఎరిగిన ఇతర శత్రువులను భయకంపితులుగా చెయ్యండి. అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీ వైపునకు మళ్లించబడుతుంది. మీకు ఎంత మాత్రము అన్యాయం జరగదు. ఆయత నంబర్ 61 నుండి 64 వరకు. ప్రవక్త, శత్రువు గనక సంధి శాంతుల వైపునకు మొగ్గు చూపితే నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాహపై భారం వెయ్యి. ఆయనే అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ఒకవేళ నిన్ను మోసం చేసే ఉద్దేశమే వారికి ఉంటే నీకు అల్లాహ్ చాలు. ఆయన సహాయంతోనూ ముస్లింల ద్వారాను నిన్ను ఆదుకున్నవాడు, ఇంకా ముస్లింల మనసులను ఒకదానితోనొకటి కలిపినవాడు ఆయనే కదా. నీవు సమస్త భూసంపదను ఖర్చు పెట్టినా వారి మనసులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనసులను కలిపాడు. నిశ్చయముగా ఆయన మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాయే చాలు. ఆయత నంబర్ 65 నుండి 66. ప్రవక్త, ముస్లింలను యుద్ధానికి పురుగొల్పు. మీలో గనక 20 మంది స్థైర్యం కలవారు ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఇంకా అటువంటి వారు 100 మంది గనక ఉంటే 1000 మంది సత్య తిరస్కారులను జయిస్తారు. ఎందుకంటే వారు బుద్ధిహీనులైన ప్రజలు. సరే, ఇప్పుడు అల్లాహ్ మీ బరువును తేలిక చేశాడు. ఆయనకు తెలుసు ఇంకా మీలో బలహీనత ఉందని. కనుక మీలో గనక 100 మంది సహనస్థైర్యాలు గల వారు ఉంటే వారు 200 మందిని, ఇంకా అటువంటి వారు గనక 1000 మంది ఉంటే 2000 మందిని అల్లాహ్ ఆదేశానుసారం జయించగలరు. సహనం కలవారితో అల్లాహ్ ఉంటాడు. ఆయత నంబర్ 67 నుండి 69. ధరణిలో శత్రువులను పూర్తిగా అణచనంత వరకు తన వద్ద యుద్ధ ఖైదులను ఉంచుకోవడం అనేది ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక ప్రయోజనాలను కాంక్షిస్తున్నారు, కానీ అల్లాహ్ మీ కొరకు పరలోకాన్ని కాంక్షిస్తున్నాడు. అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడును. ముందే గనక అల్లాహ్ ప్రమాణం ఒకటి వ్రాయబడి ఉండకపోతే మీరు తీసుకున్న దానికి పర్యవసానంగా మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కనుక మీరు పొందిన సొమ్మును తినండి, అది ధర్మసమ్మతమైనది, పవిత్రమైనదిను. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయముగా అల్లాహ్ మన్నించేవాడును, కరుణించేవాడును. ఆయత నంబర్ 70 నుండి 71. ప్రవక్త, నీ ఆధీనంలో బందీలుగా ఉన్న వారితో ఇలాను, మీ హృదయాలలో ఏ పాటి మంచితనమైన ఉన్నదని అల్లాహకు తెలిస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా మీకు ఇస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. కానీ వారు మీకు నమ్మకద్రోహం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ఇంతకు పూర్వం వారు అల్లాహకు నమ్మకద్రోహం చేసే ఉన్నారు. అందుకుగాను శిక్షగా అల్లాహ్ వారిని
నీ అదుపులోకి తెచ్చాడు. అల్లాహకు అంతా తెలుసు, ఆయన వివేచనాపరుడు. ఆయత నంబర్ 72 73. విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలను తన సంపదలను ఒడ్డి పోరాడిన వారు, వలస వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చి సహాయం చేసిన వారు, వారే అసలు ఒకరికొకరు స్నేహితులు, సంరక్షకులును. ఇక విశ్వసించినప్పటికీ దారుల్ ఇస్లాంలోకి వలస పోని వారు, వలస రానంత వరకు వారి సంరక్షణతో మీకు సంబంధం లేదు. ఒకవేళ వారు ధర్మ వ్యవహారాల్లో మీ సహాయం కోరితే వారికి సహాయం చేయడం మీ విద్యుక్త ధర్మం. కానీ మీరు ఒప్పందం కుదుర్చుకున్న జాతికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. సత్య తిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకోనకపోతే భూమిపై హింసా దౌర్జన్యాలు అల్లాకొల్లోలము చెలరేగుతాయి. ఆయత నంబర్ 74 75. విశ్వసించి అల్లా మార్గంలో ఇల్లు వాకిలి వదిలిపెట్టి కృషి చేసిన వారు, వారికి ఆశ్రయం ఇచ్చి సహాయం చేసిన వారు, వారే నిజమైన విశ్వాసులు. వారి పాపాలకు మన్నింపు, వారికి చక్కని ఉపాధి లభిస్తాయి. ఆ తరువాత విశ్వసించి వలస వచ్చిన వారు, మీతో కలిసి కృషి చేసిన వారు కూడా మీతోనే చేరిపోతారు. కానీ అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్త సంబంధం కలవారు పరస్పరం ఎక్కువ హక్కుదారులు. నిశ్చయముగా అల్లాహకు ప్రతి విషయము తెలుసు. 9 అత్-తౌబా. ఆయతులు 129. అవతరణ మదీనాలో 1-2 ఆయతులు. అల్లాహ్ తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి మీరు ఒడంబడికలు చేసుకున్న ముష్రికులకు విముక్తి ప్రకటించబడుతుంది. కనుక మీరు దేశంలో స్వేచ్ఛగా ఇంకా 4 నెలలు తిరగండి. మీరు అల్లాహను అసక్తుడిగా చేయలేరని తెలుసుకోండి. అల్లాహ్ సత్య తిరస్కారులను పరాభవం పాలు చేస్తాడు. 3-4 ఆయతులు. పెద్ద హజ్ రోజున సమస్త ప్రజలకు అల్లాహ్ తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి చేయబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే, అల్లాహ్ ముష్రికులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు, అలాగే ఆయన ప్రవక్తకు కూడా. ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాహను అసక్తుడిగా చేయలేరు అని బాగా అర్థం చేసుకోండి. ప్రవక్త, తిరస్కరించే వారికి కఠిన శిక్షణ గురించిన శుభవార్తను వినిపించు. మీరు ఒడంబడికలు కుదుర్చుకున్న ముష్రికులకు తప్ప, ఎందుకంటే వారు తమ ఒడంబడికలు నెరవేర్చడంలో మీ పట్ల ఏ లోపమూ చేయలేదు, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు. అటువంటి వారితో పాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే అల్లాహ్ భయభక్తులు కలవారంటేనే ఇష్టపడతాడు. ఆయత నంబర్ 5-6. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి. ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ మన్నించేవాడును కరుణించేవాడును. ఒకవేళ ముష్రికులతో ఏ వ్యక్తి అయినా శరణుగోరి మీ వద్దకు రాదలిస్తే, అల్లాహ్ గ్రంథాన్ని వినడానికి అతనికి శరణు ఇవ్వండి. అతడు అల్లాహ్ గ్రంథాన్ని వినే అంతవరకు, తరువాత అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. అలా ఎందుకు చేయాలంటే వారికి గ్రంథజ్ఞానం లేదు కాబట్టి. ఆయత నంబర్ 7-12. ఈ ముష్రికులకు అల్లాహ్ వద్ద, ఆయన సందేశకుని వద్ద ఒడంబడిక అనేది అసలు ఎలా సాధ్యం? మీరు మస్జిద్ హరాం వద్ద ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప, వారు మీతో సరిగ్గా ఉన్నంత వరకు మీరు వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే అల్లాహ్ భయభక్తులు కలవారంటే ఇష్టపడతాం. కానీ వారితో తప్ప ఇతర ముష్రికులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యం? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, అంటే మీపై ప్రాబల్యం వహిస్తే, మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చేయరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మనస్సులు మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలామంది దుర్మార్గులు. వారు అల్లాహ్ ఆయుతులను అల్పధరకు విక్రయించారు. అంతేకాదు అల్లాహ్ మార్గంలో అవరోధమే నిల్చున్నారు. వారు చేసినవి బహుచెడ్డ చేష్టలు. ఏ విశ్వాసి విషయంలోనైనా వారు బంధుత్వాన్ని కానీ ఒడంబడిక బాధ్యతను కానీ లెక్క చేయరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపు నుండే జరిగింది. కనుక ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే వారు మీ ధార్మిక సోదరులే. విజ్ఞుల కొరకు మేము మా ఆజ్ఞలను ఇలా స్పష్టం చేస్తాం. ఒకవేళ ఒడంబడిక కుదుర్చుకున్న తర్వాత వారు మళ్ళీ తమ ప్రమాణాలను భగ్నం చేస్తే, మీ ధర్మంపై దాడులు చేయడం ప్రారంభిస్తే, అవిశ్వాస పతాకదారులతో యుద్ధం చేయండి. ఎందుకంటే వారి ప్రమాణాలు ఏమాత్రము నమ్మదగ్గవి కావు. బహుశా కరవాల శక్తి వల్లనే వారు మానుకోవచ్చు. ఆయత నంబర్ 13-16. తమ వాగ్దానాలను భంగం చేస్తూ ఉన్నవారితో, సందేశహరుణ్ణి దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్న వారితో మీరు యుద్ధం చెయ్యరా? అతిక్రమణను ప్రారంభించింది వారే. మీరు వారికి భయపడుతున్నారా? మీరు గనక విశ్వాసులే అయితే మీరు భయపడడానికి అల్లాహే ఎక్కువ అర్హుడు.
కనుక వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు, వారిని హీనులుగా నీచులుగా చేసి అవమానం పాలు చేస్తాడు. ఇంకా వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. చాలామంది విశ్వాసుల హృదయాలను చల్లబరుస్తాడు, వారి గుండెల మంటను దూరం చేస్తాడు. ఇంకా తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యం కలుగజేస్తాడు. అల్లాహ్ అంతా తెలిసినవాడు, వివేకవంతుడు. మీరు ఊరికే వదిలిపెట్టబడతారని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడిన వారు ఎవరో, ఇంకా అల్లాహను సందేశహరుణ్ణి విశ్వాసులను తప్ప మరెవరిని ఆప్తమిత్రులుగా చేసుకోని వారు ఎవరో ఇంకా అల్లాహ్ చూడనేలేదు. మీరు ఏది చేస్తారో అది అల్లాహకు తెలుసు. ఆయత నంబర్ 17 నుంచి 22. ముష్రికులు అల్లాహ్ మసీదులలో సంరక్షకులుగా సేవకులుగా ఉండడానికి పనికిరారు. ఎందుకంటే వారు స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమైపోయాయి. నరకములో వారు కలకాలం ఉండాలి. అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు, జకాతు ఇచ్చేవారు, అల్లాహకు తప్ప మరెవరికి భయపడని వారు మాత్రమే అల్లాహ్ మసీదులకు సంరక్షకులు, సేవకులుగా కాగలుగుతారు. వారే సరియైన మార్గంలో నడిపిస్తారని ఆశించవచ్చు. అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ మార్గంలో ప్రాణాలొడ్డి కృషి చేసే మనిషి పనితో హాజీలకు మంచినీళ్లు త్రాపటాన్ని, మసీద్ హరాంకు సేవలు చేయడాన్ని మీరు మౌనంగా భావించారా? అల్లాహ్ వద్ద వారిద్దరూ సమానులు కారు. అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు. విశ్వసించి అల్లాహ్ మార్గంలో ఇల్లు వాకిలి వదిలిపెట్టి తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది. అట్టి వారే సఫలీకృతులు. వారి ప్రభు వారికి తన కారుణ్యం, తన సంతోషాల శుభవార్తను, శాశ్వత భోగాల సామగ్రి గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు. వాటిలో వారు సదా ఉంటారు. నిశ్చయముగా సేవలకు బలం ఇవ్వటానికి అల్లాహ్ వద్ద ఎంతో ఉంది. ఆయత నంబర్ 23 నుంచి 24. విశ్వసించిన ప్రజలారా, మీ తండ్రులను మీ సోదరులను ఇంకా మీ సహచరులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విశ్వాసం కంటే అవిశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తే మీలో వారిని సహచరులుగా చేసుకునే వారే దుర్మార్గులు. ప్రవక్త ఇలాను, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మందగిస్తాయేమోనని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీ ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో శ్రమించడం కంటే మీకు గనక ఎక్కువ ప్రియతరమైన అయితే అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు మార్గం చూపడు. ఆయత నంబర్ 25 నుంచి 27. అల్లాహ్ ఇది వరకు చాలా సందర్భాల్లో మీకు సహాయం చేసి ఉన్నాడు. ఇటీవలనే హునైన్ సంగ్రామం రోజున ఆయన సహాయం యొక్క మహిమను మీరు చూసి ఉన్నారు. ఆ రోజు మీరు మీ సంఖ్యాబలాన్ని చూసి గర్వపడ్డారు, కానీ అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు. భూమి విశాలమైంది, అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. మీరు వెన్ను చూపి పారిపోయారు. తర్వాత అల్లాహ్ తన తరపు నుండి ప్రశాంత స్థితిని తన ప్రవక్తపై, విశ్వాసులపై అవతరింపజేశాడు. ఇంకా మీకు కనిపించని దళాలను దించాడు. సత్య తిరస్కారాలను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించే ప్రతిఫలం ఇదే. తరువాత మీరు దీనిని కూడా చూశారు. ఇలా శిక్షించిన తరువాత అల్లాహ్ తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు. ఆయత నంబర్ 28. విశ్వసించిన ప్రజలారా, ముష్రికులు అపరిశుద్ధులు కనుక ఈ సంవత్సరం తర్వాత వారు మసీద్ హరాం దరిదాపులు కూడా రాకూడదు. ఒకవేళ మీకు లేమి భయం కలిగితే అల్లాహ్ కోరితే మిమ్మల్ని తన అనుగ్రహంతో సంపన్నులుగా చేయడం అసంభవం కాదు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. ఆయత నంబర్ 29 నుంచి 35 వరకు. గ్రంథ ప్రజలలో అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించని వారును, అల్లాహ్ ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించిన వారును, ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోని వారును, ఆయన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి. వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చే వరకు, లోబడి ఉండే వరకు వారితో పోరాడండి. ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని యూదులు అంటారు. మషీహ్ అల్లాహ్ కుమారుడు అని క్రైస్తవులు అంటారు. వారికి పూర్వం అవిశ్వాసంలో పడి ఉన్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి. దేవుని దెబ్బ వారిపై పడుగాక. వారెలా మోసపోతున్నారు? వారు అల్లాహను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఇంకా ఇదే విధంగా మరియం కుమారుడైన మసీహ్ను కూడా వాస్తవానికి ఒకే దేవుని దాస్యం తప్ప మరేవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవడూ లేడు. ఆయన పరిశుద్ధుడు. వారు అనే షిర్కు మాటలకు అతీతులు. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని అనుకుంటున్నారు, కానీ అల్లాహ్
తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపినవాడు అల్లాయే. దానిని ఇతర అన్ని జీవన వ్యవస్థలపై ప్రబలింప చెయ్యాలని ముష్రికులకు ఇది ఎంత సహించరానిదైనా సరే విశ్వసించిన ప్రజలారా, ఈ గ్రంథ ప్రజల యొక్క చాలామంది పండితుల స్థితి, సన్యాసుల స్థితి ఎటువంటిదంటే వారు ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా తినేస్తారు. వారిని అల్లాహ్ మార్గం అనుసరించకుండా ఆపుతారు. వెండి బంగారాలను పొరుగు చేసి వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజేయండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పార్శ్వలపై, వీపులపై వాతలు వేయబడతాయి. ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నదే. ఇదిగో ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి. ఆయత నంబర్ 36, 37. యథార్థం ఏమిటంటే ఆకాశాన్ని, భూమిని అల్లాహ్ సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరైన గణన పద్ధతి. కనుక ఈ 4 మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రికులతో అందరూ కలిసి పోరాడండి. వారందరూ కలిసి మీతో పోరాడే విధంగా తెలుసుకోండి. అల్లాహ్ భయభక్తులు కలవారితోనూ ఉంటాడని. నసి అవిశ్వాసములో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురై చేయబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దానిని నిషిద్ధం చేస్తారు. అల్లాహ్ నిషిద్ధం చేసిన మాసాల సంఖ్యను పూర్తి చేయాలని, అల్లాహ్ నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా చేయబడ్డాయి. అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. ఆయత నంబర్ 38-40. విశ్వసించిన ప్రజలారా, మీకు ఏమైనది? మీతో అల్లాహ్ మార్గంలో బయలుదేరండి అని చెప్పినప్పుడు మీరు నేలకు అతుక్కుపోయారు. మీరు పరలోకానికి మారుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాలి, ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోక సుఖాల ముందు స్వల్పాతి స్వల్పమైనదిగా తేలుతుంది. మీరు గనక లేకపోతే దేవుడు మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. ఇంకా మీ స్థానంలో మరొక సంఘాన్ని దేన్నైనా లేపుతాడు. మీరు దేవునికి ఏమాత్రమూ నష్టం కలిగించలేరు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. మీరు ఒకవేళ ప్రవక్తకు సహాయం చేయకపోతే ఏమీ పర్వాలేదు. అవిశ్వాసులు అతనిని బహిష్కరించినప్పుడు అతను కేవలం ఇద్దరిలో రెండోవాడిగా ఉన్నప్పుడు, వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతడు తన స్నేహితునితో విచారపడకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు అని అన్నప్పుడు అల్లాహ్ అతనికి సహాయం చేశాడు. ఆ సమయంలో అల్లాహ్ అతనిపై తన తరపు నుంచి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనికి మీకు కానరాని దళాలతో సహాయపడ్డాడు. అవిశ్వాసుల మాటను కించపరిచాడు. అల్లాహ్ మాట సర్వదా సర్వోత్కృష్టమైనదే. అల్లాహ్ మహాశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడును. ఆయత నంబరు 41. బయలుదేరండి, తేలికగానైనా సరే బరువుగానైనా సరే అల్లాహ్ మార్గంలో పోరాడండి. మీ సంపదలను, మీ ప్రాణాలను వడ్డి. ఇది మీకు శ్రేయస్కరమైనది మీరు గనక తెలుసుకుంటే. ఆయత నంబర్ 42. ప్రవక్త, లాభాలు గనక తేలికగా లభిస్తే, ప్రయాణం సులభతరమైతే వారు తప్పకుండా మీ వెంట రావడానికి సిద్ధపడేవారు. కానీ వారికి ఈ మార్గం ఎంతో శ్రమతో కూడుకున్నదిగా కనిపించింది. ఇప్పుడు వారు దేవునిపై మాటి మాటికి ప్రమాణం చేసి మరీ అంటారు, మేము గనక రాగల స్థితిలో ఉన్నట్లయితే నిశ్చయముగా మీ వెంట వచ్చి ఉండేవారమని. వారు తమను తాము వినాశంలో పడవేసుకుంటున్నారు. వారు అబద్ధం చెప్పేవారని అల్లాహ్కు బాగా తెలుసు. ఆయత నంబర్ 43-45. ప్రవక్త, అల్లాహ్ నిన్ను క్షమించుగాక. నీవు వారికి అనుజ్ఞ ఎందుకు ఇచ్చావు? వారికి నీవై అనుజ్ఞ ఇవ్వకుండా ఉండవలసింది. ఎవరు సత్యవంతులో నీకు స్పష్టమై ఉండేది. ఇంకా అబద్ధం చెప్పేవారిని కూడా నీవు తెలుసుకొని ఉండేవాడు. అల్లాహ్పై, అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉండేవారు. తమ ప్రాణాలను, తన సంపదలను ఒడ్డి పోరాడే విషయంలో తమను మన్నించవలసిందని నిన్ను ఎన్నటికీ అభ్యర్థించరు. భయభక్తులు కలవారిని అల్లాహ్ బాగా ఎరుగును. అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించని వారు తమ మనసులో సంశయాలు ఉండి వాటిలోనే ఊగిసలాడేవారు మాత్రమే అటువంటి అభ్యర్థనలు చేస్తారు. ఆయత నంబర్ 46-48. ఒకవేళ నిజంగానే వారికి బయలుదేరాలనే ఉద్దేశం ఉంటే దాని కొరకు వారు ఏవైనా సన్నాహాలు చేసి ఉండేవారు. కానీ అల్లాహ్కు వారు బయలుదేరడం అసలు ఇష్టం లేదు. కనుక ఆయన వారికి బద్ధకం కలుగజేశాడు. ఇంకా వెనుక ఉండిపోయేవారితోనే ఉండిపోండి అని వారికి చెప్పబడింది. వారు గనక మీతో బయలుదేరి ఉండినట్లయితే
మీకు కీడు తప్ప మరి దేనిని అధికం చేసి ఉండేవారు కాదు. వారు మీ మధ్య విభేదాలను సృష్టించే నిమిత్తం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ వర్గం వారిలో వారి మాటలను చెవియొగ్గి వినేవారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. అల్లా ఆ దుర్మార్గులను బాగా ఎరుగును. ఇంతకు ముందు కూడా వారు విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని ఓడించడానికి వారు అన్ని రకాల వ్యూహాలను మార్చి ప్రయోగించారు. చివరకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది. అల్లా కార్యం నెరవేరిపోయింది. ఆయత నంబర్ 49. వారిలో ఒకడు ఇలా అంటాడు, నాకు అనుజ్ఞ ఇవ్వండి, నన్ను పరీక్షకు గురి చేయకండి, వినండి. వారు పరీక్షకే గురి అయి ఉన్నారు. నరకము ఈ అవిశ్వాసులను చుట్టుముట్టి ఉన్నది. ఆయత నంబర్ 50 నుంచి 51. మీకు మేలు కలిగేది వారికి బాధ కలుగుతుంది. ఏదైనా ఆపద మీ మీదకు వచ్చి పడినప్పుడు వారు ముఖాన్ని తిప్పుకొని సంతోషంతో పొంగిపోతూ మరలిపోతారు. ఇలా అంటూ ఉంటారు, మేము ముందే మా వ్యవహారాన్ని సరిచేసుకోవడం మంచిదైంది. వారితో ఇలా అనండి, అల్లా మా కొరకు వ్రాసి ఉంచింది తప్ప మాకు ఏది చెడు కానీ మంచి కానీ ఏమాత్రము కలగదు. అల్లాయే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి. ఆయత నంబర్ 52. వారితో ఇలా అనండి, మీరు మా విషయంలో దేని కొరకు నిరీక్షిస్తున్నారో అది 2 మేళ్లలో ఒకటి తప్ప మరొకటి ఏముంది? ఇక మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నది ఏమిటంటే అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష ఇస్తాడా లేక మీ చేతుల ద్వారా ఇప్పిస్తాడా అనేది మంచిది. అయితే ఇక మీరు కూడా నిరీక్షించండి, మేము కూడా మీతో పాటే నిరీక్షిస్తాం. ఆయత నంబర్ 53 నుండి 55. వారికి ఇలా చెప్పండి, మీరు మీ సంపదలను ఇష్టంతో ఖర్చు చేసినా లేక ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అవి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు. ఎందుకంటే మీరు దుర్మార్గులు. వారు ఇచ్చిన సంపద స్వీకరించబడకపోవడానికి దీనికంటే మరొక కారణం ఏదీ లేదు. వారు అల్లాను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. నమాజుకు వస్తే బద్ధకంతో వస్తారు. దేవుని మార్గంలో ఖర్చు పెడితే అయిష్టంగానే ఖర్చు పెడతారు. వారి సిరి సంపదలను వారి అధిక సంతానాన్ని చూసి మోసపోవద్దు. అల్లాహ్ మాత్రం ఈ వస్తువుల ద్వారానే వారిని ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురి చేయాలని, వారు ప్రాణత్యాగం చేసిన సత్య తిరస్కార స్థితిలోనే చేయాలని కోరుతున్నాడు. ఆయత నంబర్ 56 నుండి 57. వారు దేవుని మీద మాటికి ప్రమాణం చేసి మేము మీ వారమే అని అంటారు. వాస్తవానికి వారు ఎంత మాత్రమూ మీ వారు కాదు. అసలు వారు మీరంటే భయపడతారు. వారికి గనక ఏదైనా ఆశ్రయం కానీ గుహ కానీ దూరి కూర్చుండే స్థలం కానీ దొరికితే గబగబా పరిగెత్తి అందులో దాక్కుంటారు. ఆయత నంబర్ 58 నుండి 60. ప్రవక్త, వారిలో కొందరు సదకాత్ పంపకం విషయంలో నీ పట్ల ఆక్షేపణలు తెలుపుతారు. ఒకవేళ ఈ నిధుల నుండి ఏదైనా వారికి ఇస్తే సంతోషిస్తారు, ఇవ్వకపోతే ఆగ్రహిస్తారు. అల్లా ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో తృప్తి పడి ఇలా అని ఉంటే ఎంత బాగుండేది. అల్లా మాకు చాలు, ఆయన తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాపై దయచూపుతాడు. మేము అల్లా వైపునకే దృష్టి నిలిపి ఉన్నాము. ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవడం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికి, రుణగ్రస్తుల సహాయానికి, దేవుని మార్గంలోనూ బాటసార్లు ఆతిథ్యానికి వినియోగించడం కొరకు ఇది అల్లాహ్ తరపు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడు, వివేకవంతుడును. ఆయత నంబర్ 61. వారిలో కొందరు ప్రవక్తను తన మాటలతో నొప్పించేవారు ఉన్నారు. ఈ మనిషి ఎప్పుడు చెప్పుడు మాటలు వింటాడు అని అంటారు. ఇలా చెప్పండి, ఆయన మీ మేలు కొరకే అలా ఉన్నాడు. అల్లాహ్ను విశ్వసిస్తాడు, విశ్వసించిన వారిని నమ్ముతాడు. మీలో విశ్వాసులైన వారి కొరకు పూర్తిగా కారుణ్యమూర్తి అల్లాహ్ ప్రవక్తను నొప్పించే వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. ఆయత నంబర్ 62 నుంచి 63. వారు మీ ముందు ప్రమాణాలు చేస్తారు మిమ్మల్ని సంతోష పెట్టడానికి. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాహ్ను ఆయన ప్రవక్తను సంతోష పెట్టడానికి వారు చింతన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కువ హక్కుదారులు. వారికి తెలియదా అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదుర్కొనేవాడి కొరకు నరకాగ్ని ఉందని, అందులోనే కలకాలం ఉంటాడని. ఇది పెద్ద అవమానం. ఆయత నంబర్ 64 నుంచి 66. ఈ కపటులు భయపడుతున్నారు, వారి హృదయాలలో ఉన్న రహస్యాలను బయటపెట్టే సూరా ఏదైనా ముస్లింలపై అవతరిస్తుందేమో అని. ప్రవక్త, వారితో ఇలాను, ఇంకా ఎగతాళి చెయ్యండి. బయట పడుతుందని మీరు భయపడుతూ ఉన్న ఆ విషయాన్నే అల్లాహ్ బయట పెట్టబోతున్నాడు. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలాను, మీ వేళాకోళం అల్లాహ్తోనా, ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా?
ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఒకవేళ మేము మీలో ఒక వర్గానికి క్షమించినా రెండో వర్గానికి మాత్రం తప్పనిసరిగా శిక్ష విధిస్తాం, ఎందుకంటే వారు అపరాధులు. ఆయత్ నంబర్ 67 నుండి 70. కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు. వారు చెడును చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, మంచిని చెయ్యవద్దు అని వారిస్తారు. ఇంకా తమ చేతులను మేలు చేయకుండా ఆపుతారు. వారు అల్లాహను మరిచిపోయారు కనుక అల్లాహ్ కూడా వారిని మరిచిపోయాడు. నిశ్చయముగా ఈ కపటులే ద్రోహులు. కపటులైన ఈ పురుషులకు, స్త్రీలకు, అవిశ్వాసులకు అల్లాహ్ నరకాగ్నిని వాగ్దానం చేశాడు. అందులో వారు కలకాలం ఉంటారు. అదే వారికి యోగ్యమైనది. వారిపై అల్లాహ్ శాపం పడింది. వారి కొరకు శాశ్వతమైన శిక్ష ఉంది. మీవి కూడా మీకు ముందువారు తీరుతెన్నులే. వారు మీకంటే ఎక్కువ బలాఢ్యులు, ఎక్కువ సంపద, ఎక్కువ సంతానం కలిగి ఉండేవారు. పైగా వారు ప్రపంచంలో తమ వంతు సుఖాలను జుర్రుకున్నారు. మీరు కూడా మీ వంతు సుఖాలను వారు అనుభవించిన మాదిరిగానే అనుభవించారు. ఇంకా వారు పడినటువంటి వాదోపవాదాలలోనే మీరు పడ్డారు. కనుక వారి ముగింపు ఎలా జరిగిందంటే, వారు చేసినదంతా ప్రపంచంలోనూ వ్యర్థమైపోయింది, పరలోకంలోనూ వ్యర్థమైపోయింది. వారే నష్టానికి గురి అయ్యారు. వారికి తమ పూర్వీకుల చరిత్ర అందలేదా? నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలు, ఆద్ అలైహిస్సలాం, సమూద్ అలైహిస్సలాం జాతులు, ఇబ్రహీం అలైహిస్సలాం జాతి ప్రజలు, మద్యాన్ అలైహిస్సలాం ప్రజలు, తల్లక్రిందులు చేయబడిన పట్టణాలు, వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకువచ్చారు. అయితే వారికి అల్లాహ్ అన్యాయం చేయలేదు. వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. ఆయత్ నంబర్ 71 నుండి 72. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు వారందరూ ఒకరికొకరు సహచరులు. వారు మేలు చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు చేయవద్దు అని నిరోధిస్తారు. నమాజును స్థాపిస్తారు, జకాతును ఇస్తారు. అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు. వారి మీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు. నిశ్చయముగా అల్లాహ్ అందరికంటే ప్రబలుడు, వివేకవంతుడు, వివేచనాపరుడును. విశ్వాసులైన ఈ పురుషులకు, స్త్రీలకు అల్లాహ్ వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారికి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. నిత్యము కళకళలాడే ఆ ఉద్యాన వనాలలో వారి కొరకు పరిశుద్ధమైన నివాసాలు ఉంటాయి. ఇంకా అన్నిటికంటే మించిన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. అదే గొప్ప సాఫల్యం. ఆయత్ నంబర్ 73, 74. ప్రవక్త, అవిశ్వాసులు, కపటులు ఈ ఉభయులను పూర్తి శక్తితో ఎదుర్కో. వారితో కఠినంగా వ్యవహరించు. చివరకు వారి నివాస స్థలం నరకమే. అది అతి చెడ్డ నివాస స్థలం. మేము ఆ మాటలను అనలేదు అని వారు మాటి మాటికి దేవునిపై ప్రమాణం చేసి అంటారు. వాస్తవానికి వారు ఆ అవిశ్వాసపు మాటను అన్నారు. వారు ఇస్లాంను స్వీకరించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. వారు దేనిని చేయాలని అనుకున్నారో దానిని చేయలేకపోయారు. అల్లాహ్, ఆయన ప్రవక్త తమ అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా వారు ఆగ్రహిస్తున్నారు. ఇక వారు తమ ఈ వైఖరిని మానుకుంటే అది వారికే మేలు. వారు గనక మానుకోకపోతే అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. ప్రపంచంలోనూ పరలోకంలోనూ వారిని సమర్థించేవాడు, వారికి సహాయం చేసేవాడు ఇలాలో ఎవడూ లేడు. ఆయత్ నంబర్ 75 నుంచి 80. ఆయన గనక తన అనుగ్రహం నుండి మాకు ప్రసాదిస్తే మేము దానం చేస్తాం, సజ్జనులమై ఉంటాము అని అల్లాహకు ప్రమాణం చేసిన వారు కూడా కొందరు వారిలో ఉన్నారు. కానీ అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారిని సంపన్నులుగా చేసినప్పుడు వారు పిసినారితనానికి దిగారు. తమ ప్రమాణం నుండి మరలిపోయారు. దానిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఫలితం ఏమైందంటే, వారు అల్లాహ్ ఎడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధం కారణంగా అల్లాహ్ వారి హృదయాల్లో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో వారు హాజరయ్యే రోజు వరకు వారిని వెంటాడడం మానదు. వారికి తెలియదా, అల్లాహకు వారి గుప్త రహస్యాలు, వారి రహస్య సమాలోచనలు సైతం తెలుసని, ఆయనకు సమస్త అగోచర విషయాలు కూడా పూర్తిగా తెలుసని. ఆ పిసినారి సంపన్నులను ఆయన బాగా ఎరుగును. సంతోషంతో, ఇష్టంతో విశ్వాసులు చేసే ధనత్యాగాలను కించపరుస్తూ వారు మాట్లాడుతారు. దేవుని మార్గంలో ఇచ్చేందుకు తాము శ్రమ కోర్చి ఇచ్చేది తప్ప మరేదీ తమ వద్ద లేని వారిని వారు హేళన చేస్తారు. ఈ హేళన చేసేవారిని అల్లాహ్ ఏళన చేస్తున్నాడు. వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. ప్రవక్త, నీవు అటువంటి ప్రజలను క్షమించవలసిందిగా విజ్ఞాపన చేసినా చెయ్యకపోయినా ఒకటే.
ఒకవేళ నీవు వారిని క్షమించవలసినదిగా 70 సార్లు విజ్ఞాపన చేసినా అల్లాహ్ వారిని ఎంత మాత్రమూ క్షమించడు. ఎందుకంటే వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు మోక్ష మార్గం చూపడు. ఆయత నంబర్ 81 నుండి 83. వెనుక ఉండిపోవడానికి అనుమతి ఇవ్వబడిన వారు అల్లాహ్ ప్రవక్తతో వెళ్ళకపోయినందుకు, ఇంటి వద్దనే కూర్చుండిపోయినందుకు సంతోషపడ్డారు. అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలను తమ సంపదలను ఒడ్డి పోరాడేందుకు వారు ఇష్టపడలేదు. వారు ప్రజలతో ఈ తీవ్రమైన వేడిలో బయలుదేరకండి అని అన్నారు. వారితో ఇలాను, నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. వారికి దానిని గురించి తెలిస్తే ఎంత బాగుండును. ఇప్పుడు వారు నవ్వడం తగ్గించాలి, ఏడవడం హెచ్చించాలి. ఎందుకంటే వారు సంపాదిస్తూ ఉండిన చెడులకు లభించే ప్రతిఫలం అటువంటిది కనుక దానికి వారు ఏడవలసిందే. ఒకవేళ అల్లాహ్ వారి మధ్యకు నిన్ను తిరిగి తీసుకువెళితే ఇక ముందు వారిలో ఏ వర్గమైన పోరాటం కొరకు బయలుదేరడానికి నిన్ను అనుమతి అడిగితే వారితో స్పష్టంగా ఎలా చెప్పు, ఇక మీరు నాతో ఎంత మాత్రము రాలేరు, నా పక్షంలో ఉండి ఏ శత్రువుతోనూ పోరాడనూ లేరు. మీరు మొదట కూర్చుండిపోవడానికే ఇష్టపడ్డారు కనుక ఇప్పుడు ఇంటి వద్ద కూర్చుండిపోయే వారితోనూ కూర్చుండిపోండి. ఆయత నంబర్ 84 నుంచి 85. ఇక ముందు వారిలో ఎవడైనా మరణిస్తే అతడి జనాజా నమాజును కూడా నీవు ఎంత మాత్రమూ చేయకు. ఎన్నడూ అతడి గోరీ వద్ద నిలబడకు. ఎందుకంటే వారు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఇంకా వారు ద్రోహులుగానే మరణించారు. వారి సంపద, వారి అధిక సంతానము నిన్ను మోసానికి గురి చేయకూడదు. ఈ సంపద ద్వారా, ఈ సంతానం ద్వారా వారిని ఈ ప్రపంచంలోనే శిక్షించాలని, వారి ప్రాణాలు వారు అవిశ్వాసులుగా ఉన్న స్థితిలోనే పోవాలని అల్లాహ్ సంకల్పించాడు. ఆయత నంబర్ 86 నుండి 89. అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలిసి పోరాడండి అనే విషయం కల సూరా ఏదైనా అవతరించినప్పుడల్లా వారిలో సమర్థులైన వారే తమను పోరాటంలో పాల్గొనడం గురించి మన్నించాలని నీకు విజ్ఞప్తి చేయటాన్ని నీవు గమనించావు. మేము కూర్చుండిపోయే వారితో ఉండిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని వారు అన్నారు. వారు ఇంటిలో కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవడానికి ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది. అందువల్ల వారికిప్పుడు ఏమీ అర్థం కాదు. దీనికి భిన్నంగా ప్రవక్తతో పాటు విశ్వసించిన వారు తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడారు కనుక ఇప్పుడు అన్ని మేళ్లు వారికే. ఇంకా వారే సాఫల్యాన్ని పొందుతారు. అల్లాహ్ వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం. ఆయత నంబర్ 90. ఎడారి అరబ్బులు కూడా చాలామంది వచ్చారు. తాము కూడా వెనక ఉండిపోవడానికి అనుమతి కోసం సాకులు చెప్పారు. ఈ విధంగా అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విశ్వాస విషయంలో అబద్ధపు వాగ్దానం చేసిన వారు వెనుకనే కూర్చుండిపోయారు. ఆ ఎడారి అరబ్బులలో అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు త్వరలోనే బాధాకరమైన శిక్షకు గురి అవుతారు. ఆయత నంబర్ 91 నుంచి 93. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పోరాటంలో పాల్గొనడానికి దారిభత్యాలు లేనివారు ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విశ్వాసపాతులుగా ఉన్నంత వరకు అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. స్వయంగా వచ్చి మా కొరకు వాహనాలు సమకూర్చండి అని నీకు విజ్ఞప్తి చేసిన వారి పట్ల కూడా ఇదే విధంగా ఏ ఆక్షేపణకు అవకాశం లేదు. నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చేయలేను అని అన్నప్పుడే గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు. అయితే ధనవంతుల పట్ల ఆక్షేపణ ఉంది. ఎందుకంటే తమను పోరాటంలో పాల్గొనే విషయంలో మన్నించవలసిందిగా నీకు విజ్ఞప్తి చేశారు. వారు ఇంటి వద్ద కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవడానికి ఇష్టపడ్డారు. అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేశాడు. ఇందువల్ల వారికి ఏమీ తెలియదు. అల్లాహ్ వద్ద వారి ఈ వైఖరికి ఏ ఫలితం కలగనున్నదో అనేది